వెల్కమ్ టు అవర్ ఛానల్ పైడాస్ కిచెన్లో ఇవాళ మనం టమాటో చట్నీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. ఈ చట్నీ ఏంటంటే ఇడ్లీలో కానీ దోశలో కానీ ఉప్మాలో కానీ చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. మరి దీన్ని తయారు చేసుకునే విధానం చూసేద్దామండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా 2 మీడియం సైజ్ టమాటాలు అనేవి వేసుకుంటున్నామండి. అలాగే 2 మీడియం సైజ్డ్ ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకుని వేసుకున్నామండి. అలాగే అందులో 1 స్పూన్ షుగర్ అనేది వేసుకుంటున్నాం అన్నమాట. అలాగే అందులో కొంచెం ఉప్పు కారం కూడా వేసుకుంటున్నామండి. ఇదేంటంటే తమిళనాడు స్టైల్ ఫేమస్ టమాటో చట్నీ మాట. అంటే మనకి సర్వనా భవన్ అనేది ఉంటుంది కదండి, ఆ స్టైల్ చట్నీ మాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో ఒక 3 నుంచి 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాము. అలాగే ఒక స్పూన్ కారం కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టుకుంటున్నాం అన్నమాట. ఇలా మిక్సీ చేసుకున్నాక ఇది ఒక ఫైన్ పేస్ట్ అయింది కదండి. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలన్నమాట. అలాగే ఇప్పుడు మనం ఒక మూకిడి తీసుకుని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకుంటున్నాం అన్నమాట. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నామండి. కరివేపాకు కొంచెం వేగాక అప్పుడు మనం ఏదైతే చట్నీ మిక్సీ పట్టుకున్నామో అది ఇందులో వేసేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి బాగా. అలా మగ్గించుకున్నాక దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే ఈ చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఇది మీ ఇంట్లో వాళ్ళు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ వ్యూ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.